నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట వెనుకటికి ఓ చీమ. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఒకరు దాన్ని ఫాలో అయ్యారు. ఇప్పుడు తన మీద హైకమాండ్కి కంప్లైంట్ చేసిన నాయకుడిని గుర్తుపెట్టుకుని మరీ టార్గెట్ చేసిన సదరు నేత ఆయనతో పాటు ఆయనకు అండగా ఉన్న ఓ పెద్ద నేతను గడగడలాడించారట. ఆ కథేమిటో మీరే చూడండి. గ్రూప్ తగాదాలకు కాంగ్రెస్ లో కొదవే ఉండదు. ప్రత్యర్థి పార్టీలను విమర్శించినట్లు సొంత వారినే టార్గెట్ చేసుకుంటుంటారు కాంగ్రెస్ నేతలు. అంత అంతర్గత ప్రజాస్వామ్యం కనిపిస్తుంటుంది ఆ జాతీయ పార్టీలో. ఏ స్థాయికి ఆ స్థాయిలో వర్గ విభేదాలు, వ్యక్తిగత విరోధాలు కామన్ గా కనిపిస్తుంటాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు నేతల మధ్య ఎప్పటి నుంచో ఇలాంటి పితలాటకమే నడుస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా ఒకరినొకరు బదనాం చేసుకునేందుకు మార్గాలు వెతుకుతూనే ఉంటారు ఆ నేతలు. సరిగ్గా అలాంటిదే ఇటీవల జరిగింది. తనకు వ్యతిరేకి అయిన నాయకుడిని, ఢిల్లీలో ఆయనకు మద్దతిస్తున్న మరో నేతను టార్గెట్ చేసిన సదరు నేత దిమ్మ తిరిగేలా చేశారట. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఏకే ఆంటోనీని కలిసిన ఆ నేత తమ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకి, పార్టీకి సంబంధం లేని వాళ్లకి ఆ నాయకుడు పదవులు ఇస్తున్నారని, గాంధీ భవన్ లో మరే నేత లేనట్టు అనుబంధ సంఘాలన్నింటినీ బయటవారికి అప్పగించారని ఫిర్యాదు చేశారట. అంతేకాదు, సదరు రాష్ట్ర నేతకు అండగా ఉన్న ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజును కూడా ఇరికించేశారంట. కొప్పుల రాజు అండదండలతోనే ఆ నేత చెలరేగిపోతున్నారని, ఆయన కంట్రోల్ చేయకుంటే నష్టపోతామని నిప్పు అంటించి వచ్చారట. ఈ ఫిర్యాదు చేసిన ఆయన ఏఐసీసీలో కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న నేత కావడంతో ఆంటోనీ కూడా వెంటనే స్పందించారట. టీపీసీసీలో ఏం జరుగుతోందంటూ ఆరా తీశారట. అంతేకాదు, కొప్పుల రాజును కూడా ఈ విషయమై వివరాలు అడిగారంట. దాంతో బెంబేలెత్తిపోయిన రాజు తన మీద ఫిర్యాదు చేసిన నేతకు పెద్ద ఎస్ఎంఎస్ పెట్టారట. మీరు అనుకుంటున్నట్లు మీ ప్రత్యర్థిని నేను ప్రోత్సహించడం లేదు. ఆయనతో నాకు ఎటువంటి సంబంధాలు లేవు. మీరు తప్పుగా అనుకుంటున్నారు. అలాంటిదేమీ లేదంటూ ఆ మెసేజ్ లో వివరణ ఇచ్చుకున్నారంట కొప్పుల రాజు. పాపం, సీనియర్ ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి కాంగ్రెస్ లో చేరిన రాజుకు అక్కడి రాజకీయాలు ఇంకా వంటబట్టినట్లేవు. ఒక్క దెబ్బకే ఉలికిపడి అంతలా వివరణ ఇచ్చుకున్నారట. అంతేనా, కనిపించిన వారికల్లా ఫలానా నేత రాపైన ఇలా ఫిర్యాదు చేశారంటూ చెప్పుకుంటున్నారట. దీనికి బ్యాక్గ్రౌండ్ ఇంకొకటి ఉంది. గ్రేటర్ ఎన్నికలకు ముందు సీఎల్పీలో జానారెడ్డి ₹5 భోజనం చేసి సెహబాష్ అని మెచ్చుకున్నారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఖమ్మం జిల్లా నేత కూడా అందులో జాయిన్ అయ్యారు. అయితే జానారెడ్డి భోజనం బాగుందని అనడంతో ఆయన మీద ఢిల్లీకి పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు వెళ్లాయి. పనిలో పనిగా ఖమ్మం జిల్లా నేత ప్రత్యర్థులు ఆయన పేరు కూడా కలిపి పేపర్ కటింగులు పెట్టి అధిష్టానానికి కంప్లైంట్ చేసేశారు. అది ఏఐసీసీలో పలుకుబడి ఉన్న ఆ నేతకు మైనస్ అయ్యింది. అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న సదరు నేత ఇప్పుడు ఇలా కసి తీర్చుకున్నారట. తనను కదిలిస్తే ఊరుకుంటానా అంటూ పళ్లు నూరుతున్నారట. వాళ్లు ఢిల్లీ నుంచి పిలుపు వస్తేనే వెళతారు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తాను. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని హెచ్చరిస్తున్నారట. మొత్తం మీద కాంగ్రెస్ రాజకీయాలు పూర్తిగా వంటపట్టని కొప్పుల రాజు ఇదేం గోల బాబోయ్ అంటూ లబలబలాడిపోతున్నారట.